సినీ నటుడు మోహన్ బాబు కుటుంబ వివాదం తీవ్ర ఉద్రిక్తతకి దారితీసింది. హైదరాబాద్ శంషాబాద్ జల్పల్లిలోని మోహన్ బాబు ఇంటి వద్ద హైటెన్షన్ వాతావరణం చోటు చేసుకోగా అక్కడికి మనోజ్ దంపతులు రాగా సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకున్నారు. మనోజ్ వాహనాన్ని గేటు వద్దే ఆపేశారు. దీంతో కారు నుంచి బయటకు దిగి గేట్లను తోసుకుంటూ మనోజ్ ఇంటి లోపలికి దూసుకు వెళ్లగా చినిగిన చొక్కాతో బయటికి వచ్చారు. విష్ణు, మోహన్ బాబు బౌన్సర్లు తనపై దాడి చేశారని మనోజ్ తెలిపారు. అయితే అక్కడ ఏం జరుగుతుందనే విషయాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన మీడియాపై మంచు మోహన్ బాబు దౌర్జన్యానికి పాల్పడ్డారు. మీడియా వారి చేతుల్లోని మైక్లను లాక్కుని ఆవేశంతో నేలకేసి కుట్టారు. గేటు లోపలికి వచ్చేందుకు ప్రయత్నించిన వారిపై దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతనికి స్కానింగ్ తీయగా దవడ పైభాగంలో ఉండే జైగోమాటిక్ బోన్ 3 చోట్ల విరిగినట్లు తేలింది. దీంతో అతనికి ప్లాస్టిక్ సర్జరీ చేయాలని వైద్యులు సూచించారు. మరోవైపు తమపై దాడి చేసిన మోహన్ బాబుపై చర్యలు తీసుకోవాలని జర్నలిస్టులు డిమాండ్ చేస్తున్నారు. తన నివాసం వద్ద ఉద్రిక్తత పరిస్థితుల నడుమ మంచు మోహన్ బాబు భావోద్వేగంగా మాట్లాడారు. అందరికంటే ఎక్కువగా మనోజ్ ను గారాబంగా పెంచారని చెప్పారు. ఆయన ఏది అడిగినా ఇచ్చానన్నారు. జల్పల్లి ఇల్లు తన కష్టార్జితమని, మనోజ్ కు సంబంధం లేదని తెలిపారు. మనోజ్ మద్యానికి బానిసగా మారారని, మద్యం మత్తులో ఇలా పనివారిపై దాడులు చేస్తున్నారని అన్నారు. అయితే మనోజ్ వర్షన్ వేరేలా ఉంది. తను ఆత్మగౌరవం కోసమే పోరాడుతున్నానని చెప్పారు. నాకు న్యాయం జరగడం లేదు, పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్నారు. నాకు న్యాయం జరిగే వరకు పోరాడతా, నా భార్య పిల్లలకు రక్షణ కరువైంది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మీడియాపై దాడి ఘటనను పోలీస్ శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ క్రమంలో మోహన్ బాబు చుట్టూ ఉన్న బౌన్సర్లను బైండ్ ఓవర్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు పోలీసులు. అదేవిధంగా ఆయనతో పాటు విష్ణు వద్ద ఉన్న గన్లను డిపాజిట్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించి ఈ రోజు ఉదయం విచారణకు రావాలని, వీరిద్దరితో పాటు మనోజ్ కు రాచకొండ పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిన్న మీడియాపై దాడి అనంతరం మోహన్ బాబు సైతం ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స తీసుకుంటున్నారు. ఈ రోజు ఉదయం ఆయన తమ ఎదుట హాజరు కావాలని పోలీసులు స్పష్టం చేయగా ఆసుపత్రిలో ఉన్న నేపథ్యంలో మోహన్ బాబు వెళ్లలేదు. మోహన్ బాబుకు వ్యతిరేకంగా జర్నలిస్టులు ధర్నా చేపట్టగా ఈ ధర్నాలో మంచు మనోజ్ వారికి మద్దతు పలికారు. మా నాన్న తరపున నేను మీడియాకు క్షమాపణలు చెబుతున్నా. మీడియాపై దాడి దారుణం. ఇలాంటి రోజు వస్తుందని నేనెప్పుడు ఊహించలేదు. నేను ఆయనను ఎలాంటి ఆస్తులు అడగలేదు. నా కోసం వచ్చిన జర్నలిస్టులకు ఇలా జరగడం బాధాకరం. నా భార్య, కూతురుని లాగుతున్నారు. కుటుంబం కోసం ఎంతో కష్టపడి పనిచేశానని మనోజ్ తెలిపారు. మా నాన్న నాకు దేవుడు. ఇవాళ మీరు చూస్తున్న వ్యక్తి కాదు ఆయన. వేరే వాళ్ళు ఆయనను తప్పుదోవ పట్టిస్తున్నారు. మా అన్న విష్ణు, వినయ్ నాన్నపై గన్ పెట్టి కాలుస్తున్నారు. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం తప్ప, అది నచ్చక కుట్ర చేస్తున్నారు అంటూ మనోజ్ ఎమోషనల్ అయ్యారు మీడియా ముందు. అయితే పోలీసుల నోటీసులను సవాల్ చేస్తూ నటుడు మోహన్ బాబు హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ వేశారు. ఇది మధ్యాహ్నం 2:30 విచారణకు రానుంది. ఇక ఏదో విషయం మీద మోహన్ బాబు, మనోజ్ మధ్య మాట పెరిగిందని, ఈ సందర్భంగా మనోజ్ ను మరో వ్యక్తి నెట్టాడని, ఆ కోపంతో మనోజ్ తన తండ్రితో కలబడ్డాడు అనేది ఆ ఇంట్లో పనిమనిషి చెప్పిన వర్షన్. అసలు వివాదానికి మూలం ఏంటి అనేది సాక్ష్యాలతో సహా సాయంత్రం 5 గంటలకు ప్రెస్ మీట్ లో చెప్తానని మనోజ్ తెలిపారు.